తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో పెను ప్రమాదం తప్పింది. తీపరు ఎట్టిగట్టు అయితే మలుపు వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. జ్యోతి స్కూల్ కు చెందిన బస్సుగా గుర్తించారు. బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో దగ్గర 40 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం ఉంది. 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ఆయా పద్మావతి కాలికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉంది. అది కాకుండా మళ్ళీ గొట్టంటే వస్తుంది బండి గొట్టంటే మాత్రమే. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో తప్పిన ప్రమాదంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాయిరాం, ఇప్పుడు అసలు బస్సు ప్రమాదం ఎలా జరిగిందంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాయిరాం చెప్పండి, అసలు తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి మండలంలో జరిగిన బస్సు ప్రమాదం ఎలా జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన అయితే కలకలం రేపింది. తిప్పరు ఏటిగట్టు వద్ద జ్యోతి కాన్వెంట్ స్కూల్ బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది పిల్లలు ఉండగా 2 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా పిల్లలంతా క్షేమంగా బయటపడ్డారు. ఘటన తెలిసిన వెంటనే స్థానికులు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెంటనే తుదిగట్టిన బస్సు దగ్గరికి వెళ్లి పిల్లలను వెంటనే అంతా కూడా ప్రమాదశాతుంది వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. వెంటనే ఈ ఘటనపై వెంటనే మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకుని ప్రాథమిక సమాచారం అంతా తెలుసుకుని అధికారులకు అయితే సూచనలు అయితే సూచించారు. మనకు ప్రస్తుత సమాచారం ప్రకారం బస్సుకు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి కూడా బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్ బస్సులపై రెగ్యులర్ ఫిట్నెస్ చెకప్లు కూడా తప్పనిసరి చేయాలి. అదేవిధంగా డ్రైవర్లకు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా రోడ్డు సేఫ్టీ నిబంధనలకు కూడా కఠినంగా అమలు చేయాలని చెప్పేసి ప్రజలు, నిపుణులు కూడా అధికారులను కూడా కోరుతున్నారు. రైట్, మరి ఇప్పుడు 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన విద్యార్థులు కూడా స్వల్ప గాయాలు అవడం వల్ల కూడా ఎటువంటి హాని అయితే జరగలేదు. జస్ట్ చిన్న గాయాలతో బయటపడ్డారు చిన్న పిల్లలందరూ. ఇప్పుడు మరి దీనిపైన పోలీసులు కేసు ఏమైనా ఫైల్ చేశారా బస్ డ్రైవర్ పైన? ప్రస్తుతం అయితే బస్సు డ్రైవర్ చెప్తున్నది బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి బస్ డ్రైవర్ కారణాలు చెప్తున్నారు. దీనిపైన ఈ ఫిట్నెస్ చెకప్లు రెగ్యులర్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి స్కూల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ సార్. చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో పెను ప్రమాదం తప్పింది. తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద జ్యోతి స్కూల్ కు చెందిన పాఠశాల బస్సు బోల్తా పడింది. ఉండ్రాజవరం మండలం తాటిపత్రిలోని జ్యోతి స్కూల్ కి చెందిన 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ఏటిగట్టుపై మలుపు తిప్పుతూ ఉండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. పాఠశాల ఆయా పద్మావతి కాలికి కూడా తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. తనను కూడా తణుకు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ మెయిన్ కారణం వచ్చేసి బస్సు ఇలా బోల్తా పడ్డానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఇలా జరిగింది అంటూ కూడా తెలుస్తోంది. దీనిపైన కంప్లీట్ వివరాలు తెలియాల్సి ఉంది. మూడు రోజులు సార్ బ్రేక్ ఫెయిల్డ్ ఇప్పుడు ఏమైందండి? అది అదృష్టశాతం